హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు సొరకాయ కర్రీ వండుతున్నా. సొరకాయ నీట్గా పైన పొట్టు తీసుకొని కట్ చేసుకొని పక్క పెట్టుకోవాలి. ముక్కలు పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ, కొత్తిమీర, కారం, ఉప్పు, మళ్ళీ పసుపు. గిన్నె పెట్టుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి 2 స్పూన్లు. ఇప్పుడు ఈ ఆయిల్ తీసుకొని దీంట్లోకి వేసుకోవాలి. కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఉండదు. కొంచెం ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాక తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసుకున్నాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వీటికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఈ సొరకాయ ముక్కలకు అవసరం వచ్చేటివన్నీ ఇవి. ఇప్పుడు ఇది కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదానికి వేయించుకోవాలి. ఉల్లిపాయ బాగా వేయించుకోవాలి. ఇది వేగినాక తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత సొరకాయ ముక్కలు మంచిగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదానికి వేయించుకోవాలి. ఇది కొంచెం వేగాలి, ఎందుకంటే ఇది వేగితేనే టేస్ట్ ఉంటుంది. ఇది వేగినాక కొంచెం పసుపు వేసుకొని బాగా కలపాలి. ఇది పచ్చి వాసన పోవాలి, ఉల్లిపాయ మొత్తానికి పట్టాలి. తర్వాత సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులో వేసుకొని బాగా కలపాలి, బాగా మిక్సింగ్ చేయాలి. నేను ఈరోజు సొరకాయ కర్రీ వండుతున్నాను. చాలా బాగుంటుంది, ఇట్లా చేసుకొని తినండి. పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, చాలా సూపర్ ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. కొత్తగా చూసిన వాళ్ళు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇట్లా కొంచెం మగ్గించుకోవాలి, ఇట్లా ఉడికించుకోవాలి. ఇట్లా గోలాలి, మంచిగా గోలినాక ఇట్లా కట్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది ముక్క. ఇట్లా కట్ చేస్తే ఉడికినట్టు. ఇప్పుడు కారం వేసుకొని ఉప్పు వేసుకోవాలి. కారం తక్కువ వేసుకుని పోవాలి. ఉప్పు కూడా తక్కువ వేసుకున్న పర్వాలేదు. కొంచెం కూడా ఎక్కువ ఉండట్లేదు, సగం పాటు కదా. ఇట్లా కలబెట్టుకోవాలి. ఇలా కలబెట్టుకొని కొద్దిసేపు ఉంచుకొని పైనుంచి కొత్తిమీర పైనుంచి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అది కొంచెం మగ్గాలి, ఎందుకంటే పచ్చివాసన పోవాలి. కారం పైన పచ్చివాసన పోయినాక తర్వాత దింపేసుకోవడం. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణ సొరకాయ కర్రీ ఇలా వండుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. సూపర్, చాలా బాగుంటుంది. ఇట్లా చేసుకొని తినండి. చిన్నపిల్లలకు కూడా చాలా తినేటోళ్ళకు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. సూపర్ ఉంటుంది. ఒక 5 మినిట్స్ ఉంచి బంద్ చేసుకోవడమే, ఏం లేదు దీంట్లో అంత బ్రహ్మసహజం. చాలా బాగుంటుంది. ఇట్లా చేసుకొని తినండి. ఇట్లా చేసుకొని తింటే మీకు కూడా టేస్ట్ తగులుతుంది, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి. తెలంగాణ అనక్కాయ కర్రీ. అనక్కాయ అంటారు, సొరకాయ అంటారు, మన ఇష్టం.
ఊర్లో అయితే అనక్కాయ అంటారు, హైదరాబాద్లో సొరకాయ అంటారు. అట్లా